రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీల్లేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన దగ్గర నుంచి దానికి డైరెక్టర్గా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో మాదక ద్రవ్యాలు ఉండటానికి వీలు లేకుండా అనేక చర్యలతో మనందరినీ కేవలం చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా అందరికీ దీని ద్వారా జరిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ అందరినీ దాంట్లో పాల్గొనేటట్టు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కేబినెట్ యావత్తు అందరిది ఒకటే ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్కి వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఈ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను అంతని కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ వారికి కావాల్సిన ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ లేకపోతే ఆ శాఖలో పనిచేయటానికి లైఫ్ రిస్క్ ఉంటుందని అన్నప్పుడు అంత రిస్క్ కూడా తీసుకొని రాష్ట్ర సమాజాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిందే అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సెంటివ్స్ కూడా ఆమోదించి వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. ఇప్పుడే గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, అట్లాగే కథానాయకుడు కథానాయకురాలు కూడా చెప్పారు. జీవితం చాలా విలువైనది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం పుట్టింది జీవించటానికి, జీవితంలో ఉన్నత స్థానాల్ని సాధించడానికి, ఈ జీవితం ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి. మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తా ఉన్నారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతాం. తల్లిదండ్రుల ఆశ పైన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల పైన కానీ పొరపాట్లు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రెండు వ్యవస్థలో మీ గురించి ఏ రకమైన కలలు కంటున్నాయో ఆ కలల్ని నిజం చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్నారి కూడా సేటు నో డ్రగ్స్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే ప్రైవేట్ కళాశాలలో కానీ స్కూల్స్లో కానీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పోలీసు యంత్రాంగం, నిష్ణాతులైనటువంటి పోలీసు యంత్రాంగం అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. చివరి వారి జీవితాలు రిస్క్తో ముడిపడి ఉన్నప్పటికి కూడా ఈ సమాజ శ్రేయస్సే మా బాధ్యత అని చెప్పి వాళ్ళు పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మన గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ఈగల్ ఫోర్స్ని నేను అభినందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం
ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.